హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంపు రద్దండి. సో, మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అప్డేట్స్ అనేది పూర్తిగా తెలుస్తుంది. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాము. రిటైర్మెంట్ వయస్సు పెంపు వార్త ఎంత మటుకు వాస్తవం? సో, మనము గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు అంశం కీలక చర్చనీయాంశంగా మారింది. 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వరకు వయసును పదవి విరమణ వయసును పెంచారని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇది నిజమా కాదా అనే దానిపై వివరణ అవసరమైంది. సో, దానికోసమే వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక వైరల్ అవుతున్న ఆ వార్త ఏంటంటే, సామాజిక మాధ్యమాల్లో కేంద్ర ప్రభుత్వం పదవి విరమణ వయసును 60-62 సంవత్సరాలకు పెంచింది అనే వార్త ప్రజెంటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరియు మరికొందరు 2025 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదేశాలు అమల్లోకి వస్తాయనే ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ మార్పు కేంద్ర ప్రభుత్వ అందరికీ కూడా వర్తిస్తుందని కేంద్ర క్యాబినెట్ దీనిపై నిర్ణయం తీసుకునే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయన్నమాట. అసలు ఇది నిజమా? కాదా? వాస్తవం ఏమిటి? అని ఓసారి పరిశీలించినట్లయితే పిఐబి ఫ్యాక్ట్ చెక్ అండి. సో, ఫ్యాక్ట్ చెక్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి ఈ వార్తలపై అయితే ఫ్యాక్ట్ చెక్ నిర్వహించింది. రిటైర్మెంట్ వయసు పెంపు వార్త అసత్యమని కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఇలాంటి ప్రతిపాదన రాలేదని అయితే పిఐబి స్పష్టం చేసింది. ఇక ఏదైతే సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఈ సమాచారం పూర్తిగా అవాస్తవమని అయితే తేలింది. ఇక మంత్రిత్వ శాఖ ప్రకటన అండి. అసలు ఏమి ప్రకటన జరిగిందంటే, గతంలోని ఇదే తరహాలో రిటైర్మెంట్ వయసు పెంపు అనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ అంశంపై గత పార్లమెంటు సమావేశంలోనే క్లారిటీ ఇచ్చారు. రిటైర్మెంట్ వయసు పెంచే ప్రతిపాదన ఏమాత్రం లేదు అని స్పష్టం చేశారు. అసలు ఎందుకు ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి? ఎందుకు అని అయితే రిపీటెడ్‌గా ఎందుకు వస్తున్నాయి ఇలాంటి వార్తలంటే, ఇలాంటి తప్పుడు వార్తలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించడానికి ముఖ్య కారణాలున్నాయండి. సో, ఆ ముఖ్య కారణాలపై ఇప్పుడు మనం చూద్దాము. ముఖ్యమైన నిర్ణయాలపై ఉత్సాహకత. అంటే రిటైర్మెంట్ వయసు పెంపు వంటి వార్తలు ప్రతి ఉద్యోగికి ఆసక్తి కలిగించే అంశం కాబట్టి ఇది ఎప్పుడు అయినా వైరల్ అవుతుంది. అలాగే చెల్లని సమాచారం. కొందరు రుజువు లేని వార్తల మూలాలపై ఆధారపడటం లేదా నిర్ధారణ లేకుండా సమాచారాన్ని షేర్ చేయడం. అంటే వాళ్ళు ఇలా దీనివల్ల అయితే విస్తృతంగా ఈ స్ప్రెడ్ అవుతోందనమాట. ఇక గత వార్తల పునరావృతం. సో, గతంలో కూడా ఇదే అంశంపై వైరల్ అయినప్పుడు వచ్చిన వార్త కేంద్ర ప్రభుత్వం వాటిని ఖండించింది. సో, ఇది ఇలా జరుగుతుందనమాట. ఇందుకు కారణాలు. ప్రస్తుత పరిస్థితి ఇలా ఉందండి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు అనేది 60 సంవత్సరాలుగానే ఉంది. దీనిపై పెంపు ప్రతిపాదన ఏమీ లేదు. ఇది రిటైర్మెంట్ వయసును పెంచారంటూ వస్తున్న వార్తలను నిరాధారంగా అయితే పరిగణించాలి. సో, పిఐబి సూచనలు ఈ మేరకు. తప్పుడు ప్రచారంపై నమ్మకం ఉంచకండి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల గురించి అధికారిక పత్రాలు లేదా విశ్వసనీయ వార్తా సంస్థల ద్వారా సమాచారం పొందండి. తప్పుడు వార్తలపై స్పష్టత కోరినప్పుడు ఫ్యాక్ట్ చెక్ ప్లాట్‌ఫామ్స్ అయితే ఉపయోగించండి. సో, మీకేదైనా ఒక వార్త విన్నప్పుడు దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడం ఎంతో అవసరమని పిఐబి చెప్తోందండి. ఇక ఉద్యోగుల ఆ ఆలోచన ప్రభావం ఈ విధంగా అయితే ఉంది. ఉత్సాహకత కల్పించడం. వయసు పెంపు వార్తతో ఉద్యోగుల భవిష్యత్తు అంచనాలపై ఉత్కంఠత నెలకొంది. సో, సమాచార స్పష్టత అవసరం. ఇలాంటి భ్రమలు తొలగించేందుకు సమయానికి ప్రభుత్వ ప్రకటనలు చాలా ముఖ్యమని అయితే చెప్తున్నారు. సో, మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును పెంచాలని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమండి. అధికారిక ప్రకటనల మీదే ఆధారపడాలి. తప్పుడు వార్తలను నమ్మి గందరగోళానికి గురికాకుండా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని మాత్రమే పొందడం అత్యంత ముఖ్యమని మనకైతే
ఈ వార్త ద్వారా తెలుస్తున్నటువంటి విషయమండి. సో, కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి వయసు పెంపు, రిటైర్మెంట్ పెంపు 60-62 సంవత్సరాలకేమీ లేదు. ఇదేమీ అవాస్తవం అండి. అధికారిక ప్రకటన అయితే కాదు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.